ఉంది. కాకపోతే ఐటీ ఇంకా నాన్ ఐటీ 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా. చాలా వరకే ఐటీ అయితే ఏం రిఫర్ లాగా అలా ఏం లేదు. నాన్ ఐటీ చార్ట్ ఇంకా ప్రాసెసింగ్ అలానే ఉంది. ఐ థింక్ ఇది యూజ్ అవుతుందేమో అని అంతే. బేసిక్ పే ఎంత ఉంది అంటే మీరు విజిట్ చేసిన స్టాల్స్లలో బేసిక్ పే ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది, లోయెస్ట్ ఎంత ఉంది? బేసిక్గా చాలా వరకు 15K అలానే ఉన్నాయి, కొన్ని అయితే 13 ఉన్నాయి. కాకపోతే చాలా వరకు చాట్ ఇంకా వాయిసే ఉంది. వేరే ఐటీ ఫీల్డ్ అడిగితే లేవు, జస్ట్ నెంబర్ అలా తీసుకున్నారు అంతే. ఓకే, సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు ఈ జాబ్ మేళకి ఇంకా రాని వాళ్ళకి రావచ్చా, లేకపోతే యూజ్ ఉంది. ఎందుకంటే చాలా వరకు చాట్ వాళ్ళని రిఫర్ చేస్తున్నారు కదా, సో యూజ్ ఉంది అనిపిస్తుంది నాకు. స్టడీకి తగ్గ జాబ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అనుకోవచ్చా? ఉన్నాయి. ఎందుకంటే 10th సపరేట్ ఉంది, ఇంటర్ వాళ్ళ సపరేట్ ఉంది, బీటెక్ వాళ్ళ సపరేట్గానే ఉంది. యూజ్ అవుతుంది. కొన్ని స్టాల్స్లలో వాళ్ళు జాయినింగ్ ఫీజు లాంటివి కూడా అడుగుతున్నారని కొంతమంది అన్నారు, అది ఎంతవరకు నిజం? నిజమే. 2 దాంట్లో అయితే అలానే అడిగినారు, ఒక దాంట్లో 15 అన్నారు. అదొక్కటైతే తెలుసు. నా పేరు సాయి కిరణ్, నేను ఉప్పల్ నుంచి రావడం జరిగింది. జాబ్ మేళా జరుగుతుందని. ప్రస్తుతం నాకు 2 ఆఫర్ లెటర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఎసెన్షియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక ఆఫర్ లెటర్, ఇంకొకటి ధరణి ఇన్ఫో డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకో కంపెనీ. ఈ ప్యాకేజ్ వచ్చేసి ఒక దాన్ని 2.5, ఇంకో దాని వచ్చేసి 2.8. అయితే ఐటీలో టెక్నికల్ కంపెనీస్, టెక్నికల్, ఇంకొకటి సేల్స్. హ్యాపీయే. జాబ్ లేని వాళ్ళకి ఇది ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. చాలా దూరం నుంచి వచ్చారు చాలామంది. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఆఫర్ లెటర్ రావడం జరిగింది. రాని వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఒక 2-3 రోజుల తర్వాత షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఇంకా కొంతమంది ఎవరైనా జాబ్లెస్ ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడికి రావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పడానికి రావచ్చు అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇట్లాంటి జాబ్ మేళాలు మనకు మన ఏరియాలో కండక్ట్ చేసినప్పుడు మనం అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మార్కెట్లో కూడా జాబ్స్ అనేది లేవు. ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఏదైనా తక్కువ ఉన్నాయి కనుక మనం ఇట్లాంటి వాటిలో మనం అటెండ్ అవుతే మనకి మంచి అవకాశాలు వస్తాయి. సో ఇప్పుడు మీ స్టడీకి తగ్గ జాబ్ వచ్చిందా, లేకపోతే? స్టడీకి అంటే నేను యాక్చువల్గా చదివిన బీటెక్ ఈసీలో కూడా జాబ్స్ అనేది లేవు. సో ఫ్రెషర్గా ఏదన్నా ఎందులో ఒక దాంట్లోనైనా జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చాక మళ్ళీ ఇంటర్నల్గా షిఫ్ట్ కావచ్చు అనే అవకాశంతో నేను చూస్తున్నాను ఇప్పుడు. అంటే ఇక్కడ చదువుకి తగ్గ జాబ్స్ వేకెన్సీస్ కూడా ఉన్నాయా ఇక్కడ స్టాల్స్లలో? ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ నాన్ ఐటీ జాబ్స్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు, టెక్నికల్ సంబంధించినవి. సో ఇప్పుడు మీకు ఆఫర్ లెటర్స్ ఇచ్చారు కదా, కంపెనీ మిమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటుందా, లేకపోతే థర్డ్ పార్టీ నుంచి తీసుకుంటుందా? డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటుంది. ఇంకొక ఇంటర్వ్యూ, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, HR రౌండ్ ఉంటుంది. దాని తర్వాత రిక్రూట్ చేసుకుంటుంది వాళ్ళే. రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి చేసిన ఈ జాబ్ మేళా గురించి ఏం చెప్తారు? బాగుంది, పర్వాలేదు, బాగా అనిపిస్తుంది. ఇలా ప్రొవైడ్ చేయడం జాబ్ లేని వాళ్ళకి ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చినట్లే. అనిల్ కుమార్ యాదవ్ గారు ఇదంతా అరేంజ్ చేసి అనిల్ కుమార్ యాదవ్ గారే మానిటర్ చేస్తారు. సో ఆయనకి ఏం చెప్పదలుచుకుంటారు మీకు జాబ్ రావడం వల్ల? ఆయనకి కృతజ్ఞతలు చెప్పబోతున్నా, థ్యాంక్స్ చెప్తున్నా నేను ఇలా చేయడం వల్ల. అంతే.